అలాగే 2026లో ఈ యాత్రకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా 2026 సంవత్సరం అనగానే ఇందాక చెప్పినట్టుగా అశ్వ సంవత్సరము, హార్స్ ఇయర్ అనేటువంటి దీంట్లో ప్రతి టిబెటియన్ ఏరియాలో రీజియన్స్లో ఉన్నటువంటి ఒక బౌద్ధులు, జైన్స్ వీరందరూ ఖచ్చితంగా కైలాస యాత్ర ఖచ్చితంగా చేయాలి అనుకుంటారు. వారి యొక్క నమ్మకం ప్రకారం వారు 12 టైమ్స్ ఖచ్చితంగా కైలాస యాత్ర పరిక్రమ చేస్తేనే వారి యొక్క జీవితం సార్థకం అవుతుంది అని చెప్తారమ్మ. కాబట్టి 12 సార్లు ఖచ్చితంగా ఒక జైన్స్ కానీ బౌద్ధిస్ట్ కానీ ఖచ్చితంగా కైలాస యాత్ర అట్ ది సేమ్ టైం పరిక్రమ కూడా చేయవలసిందే అని వారి రూల్ అమ్మ. అది మన లైఫ్లో ఒకసారి కైలాస యాత్ర చేయాలంటేనే అది చాలా గొప్ప టాస్క్గా భావిస్తున్నాం. అటువంటి 12 సార్లకు వచ్చేటువంటి ఈ ఫలితం ఏదైతే ఉందో ఈ 2026లో వారికి ఒకసారి చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 12 టైమ్స్ కాబట్టి ఆ కౌంట్లోకి వస్తుంది అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ 2026లో కైలాస యాత్రకు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి 2026లో కైలాస యాత్ర చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నవారు ఎవరైనా సరే వారి యొక్క ఆలోచనని ఈ జనవరిలోనే ఖచ్చితంగా మనం పర్మిట్స్ వాటికి మనం లిస్టులో అప్లోడ్ చేసుకోవడంతో పాటు మన ఆలోచనని ఆచరణలో పెడితేనే ఈ 2026 కైలాస యాత్రకి మనం మే నుండి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ వరకు ఎండ్ అయ్యేటువంటి ఒక బ్యాచెస్తో మనం ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే విపరీతమైనటువంటి కోరిక ఆకాంక్షతో పాటు అటు టిబెటియన్స్, దాంతోపాటు బౌద్ధులు, జైన్స్ అందరూ కూడా వెళ్ళాలనుకుంటారు. కాబట్టి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైనా సరే 2026లో కైలాస యాత్ర చేయాలి అనుకుంటే ఎవ్రీ ఇయర్ లాగా మార్చ్, ఏప్రిల్లో మనం ఈ యొక్క యాత్ర గురించి ఆలోచిద్దాంలే అనుకోకుండా జనవరి నుండే ఈ యాత్రకి మనం ప్రారంభించుకునేటువంటి ఒక డాక్యుమెంటేషన్స్ గురించి మనం ప్లాన్ చేసుకొని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయవలసి వస్తుందమ్మా.